శ్రీకాకుళం నగరం 28వ డివిజన్ ఇన్ఛార్జ్ నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి ఆధ్వర్యంలో హర్సవెల్లిలో కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా హర్సవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణమని, వారి తండ్రి దివంగత కేంద్ర మంత్రి ఎర్రంనాయుడు అడుగుజాడల్లో నడిచి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపి మంచి కీర్తిని పొందాలని కోరారు. స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు మరణానంతరం తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తే లేదని చాలామంది పార్టీని వీడారన్నారు. అటువంటి తరుణంలో రామ్మోహన్ నాయుడు 3 మార్లు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికై ఒక కీలకమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సత్తాను చాటారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతే చిక్కోల గలమే రేపటికి దళితులకి దళం ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. అలాంటి వ్యక్తి మా శ్రీకాకుళం వ్యక్తి అయినందుకు మేము నిజంగా గర్విస్తున్నాం. ఈరోజు పార్లమెంట్లో ఆయన ఏ వాగ్దాటిగా మాట్లాడుతున్నా హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ అనర్గళంగా మాట్లాడుతూ యువ ఎంపీలో ప్రథమ స్థానంలో ముందుంటూ ఈరోజు పార్లమెంట్లో ఆయన గురించి తెలియని వ్యక్తులు లేరు. ఇంతకుముందు మీకు చెప్పుకుంటాం. ఈరోజు ఆయన గురించి విమాన శాఖ మంత్రి అయిన తర్వాత మన దేశంలో ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన ఫోన్ చేసి, అయ్యా మా రాష్ట్రానికి రండి, మీరు మా రాష్ట్రంలో మాకు ఏర్పాటు చేయించండి, మా యువతకి ఉద్యోగాలు ఉపాధి కల్పాలంటే మీరు ఎయిర్పోర్ట్ కల్పించాలి, ఈ వనరులు మేము సమకూరుస్తాం, మీకు అన్ని విధాలా మీరు మాకు అన్ని విధాల సాయం చేయండి అని ప్రతి ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్నారంటే ఆయన ఎక్కి ఎన్నాళ్ళు కూడా కాలేదు. ఈరోజు 15-20 మంది ముఖ్యమంత్రులు ఆయనకి ఫోన్ కాల్తో రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల్లో దేశంలో నుంచి. అంటే ఆయన అంటే ఎంత అంబాసిడర్ అయ్యారో చూడండి ఒకసారి శ్రీకాకుళంలో. ఇది మన శ్రీకాకుళం బిడ్డగా మనం గర్వించదగ్గ రోజు. ఏదో మారుమూల పల్లెల్లో పుట్టి ఈరోజు ప్రపంచ ఖ్యాతిని ఇమడింపజేయగలిగిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మన జిల్లావాసిగా, మన ఎంపీగా ఉన్నందుకు మన అందరము ధైర్యంతో పోరాడే శక్తి బలం మనమే ఎంపీలు. ఈరోజు అందరూ కూడా శ్రీకాకుళంలో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక ఎంపీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు అంతటి మహోన్నత నేత మనకు దొరికినందుకు ఈ చిక్కో